సంబంధించిన ప్రతి రూపాయిని అడిగిన వాళ్ళకి ఇచ్చేయడానికి నేను సిద్ధం. నేను దానికి నిలబడి ఉంటాను, కట్టుబడి ఉంటాను. ఉంచుకున్న వాళ్ళకి కాయిన్ రేటు పెరిగేటట్టుగా చూసుకోవడానికి నేను ఉంటాను. మీరు నన్ను నమ్మిన వాళ్ళందరూ అధిక శాతంలో ఉన్నారని నాకు తెలుసు. వాళ్ళలో ఎవరైనా సరే ఇప్పుడు నన్ను అన్నాం నమ్మకం పోయినా నమ్మకం లేకపోయినా మీరు కూడా సంతోషం పెట్టండి. ఇది నా చెయ్యి దాటి లేదు. ఎందుకంటే నేను అనుకున్న నేను చెప్పినటువంటి ఒక్క పదం 12 కోట్లు ఎంతోమందిని డిస్టర్బ్ చేసింది. ఎంతోమంది ఈ 12 కోట్లతో ఏం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇందులో వాళ్ళే కంపెనీ నిర్వహణ ఆరాటపడుతున్నారు. ఈ 12 కోట్ల మందిని ఎలా వాడుకోవాలనుకున్నారు, వేరే కంపెనీలో పనిచేసి ఈ కంపెనీ నుంచి పట్టుకెళ్ళిపోవాలని వాళ్ళు ఆరాటపడుతున్నారు. కాబట్టి ఇది ఎలా కాపాడుకోవాలో ఏం చేయాలో నేను చూసుకుంటాను. ఇక మీరు పోరాడొద్దు, నేను ఇచ్చేస్తాను, మీరు పెట్టుకోండి, మీరు పెట్టేసుకోండి. ఇక బీవీ హార్ట్ గురించి ఇప్పుడు నేను మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు నేను దాని మీద నిర్ణయం తీసుకోవాలా. నా కుటుంబం, నా పిల్లలు దీన్ని అంకితం చేద్దారనే రూట్లో నేను వచ్చాను. నా కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, పోయిన ఎంతమందో తేల్చుకున్న తర్వాత దాని గురించి తేల్చుకుంటాను. నా లక్ష్యాన్ని మార్చుకోను, నా నడకని మార్చుకుంటాను, లక్ష్యం అక్కడే ఉంటుంది. ఆ దారిని మార్చుకుంటాను, లక్ష్యం అక్కడే ఉంటుంది. నా ఆలోచనని సరి చేసుకుంటాను, లక్ష్యకెళ్ళే లక్ష్యం అక్కడే ఉంటుంది, నేను చేసుకుంటాను. కాబట్టి సరెండర్ ఆప్షన్కి మీరు సిద్ధం ఉన్నారు. చివరిగా మరొక మాట చెప్తున్నాను. నేను ఇప్పుడు ఎన్నో ఆలోచనలతో మైనీడ్స్ని తీసుకెళ్ళాలని ప్లాన్ చేసుకున్న సాఫ్ట్వేర్ని 80% పూర్తి చేశాను. మిగతా 20% రన్ చేసుకుంటూ వెళ్ళాలి, అప్పుడు జరుగుతుంది. ఇప్పుడు నేను గతంలోలాగా ఆవేశపడి ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుతో నాకు ఆవేశం తగ్గించుకుంటాను, నిదానంగా చేసుకుంటాను, నిదానంగా చేస్తాను. దాన్ని ఎవరైతే ఇబోలోను ఈ సరెండర్ హౌస్ పెట్టుకున్నారో వాళ్ళందరూ వెళ్ళిపోండి, తప్పులేదు. వెళ్ళిపోండి అంటే తీసుకుని వెళ్ళండి అని మర్యాద. మీరు వెళ్ళిపోండి, మిగిలిన వాళ్ళు ఉండండి. ఈ ఉన్న వాళ్ళలో మైనస్ చేద్దారనుకున్న వాళ్ళు మాత్రం నాతో రండి. గుర్తుపెట్టుకోండి, సరెండర్ ఆప్షన్ పెట్టారు, మీరు పట్టుకుని ఆ డబ్బులు తీసుకోండి, సంతోషం, నేను అవి ఇచ్చుకుంటాను. నా కష్టాలు నేను పడతాను, నా బాధలు నేను పడతాను, కానీ మీకు ఇచ్చేస్తాను. ఇక 2, కాయిన్ విలువ ఉంటుంది లేదా డాడీ చెప్పింది నమ్ముతానని వాళ్ళు ఉన్నారు, ఉండండి. కాయిన్ విలువ వచ్చేటట్టుగా నేను చేస్తాను. మనది ఇంటర్నేషనల్లో ఉంది, నేషనల్లో ఉంది. మనం కంప్లీట్గా మన ఒరిజినల్ క్రిప్టో వచ్చిన భయం లేదు. అది ఎప్పుడున్న రాజు రాజే, కాయిన్ కాయినే, దాని విలువ అంతే. అది 1,00,000 ఉండొచ్చు, రూపాయికి రావచ్చు. దాన్ని ఎలా పెరగాలో అది పెరుగుద్ది, అవసరమైన తగ్గుద్ది, మళ్ళీ పెరుగుద్ది. ఇవన్నీ మనం ఎలా చేద్దామో దాన్ని నా ప్లాన్స్ నాకు ఉన్నాయి, నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కానీ ఇందులో నాకు చాలాసార్లు చాలా రిఫరెన్స్ ఇచ్చారు. ఆ రిఫరెన్స్ ఇంక మేము ఎవరికి ఇవ్వండి డాడీ, రాత్రి కూడా ఎవరో పెట్టారు, కిబోలో ఎవరు చెయ్యం, అదే మైనస్ ఎవరు చేయరు డాడీ, మీరు ఎందుకు డాడీ దాన్ని వృధా ప్రయాస అని. ఎస్, వృధా ప్రయాస పడుతున్నాను. హ్యాట్సప్ డాడీ, అలా చెప్పిన వాడికి హ్యాట్సప్ చెప్తున్నాను. మైనీడ్స్లో చేసే వాళ్ళు మాత్రం ఎలా తీసుకోవాలో నేను మళ్ళీ ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు నేను యథావిధిగా రేపు 3వ తరగతిని చేస్తూ నేను మళ్ళీ ఒంటరిగా మళ్ళీ మొదలు చేస్తాను. అసాధ్యమేం కాదు. కరెంటు కనిపెట్టినటువంటి వాడు
2100 సార్లు ప్రయత్నించాడట కరెంటు కనిపెట్టడానికి. ఉదాహరణ చెప్తున్నా, ఫిగర్ ఎంతో నాకు తెలీదు. 2100 సుమారు చెప్పారండి. ఈ 2100 సార్లు కూడా అలా ట్రై చేస్తూ లైట్ ఎలాగలా ఫెయిల్ అయిపోయాడు. వెలుగుతుంది అని చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ పిచ్చోడిని చేసి ఆయన చూడడం మానేశారు. ఆ తర్వాత 2101 ఆడు విన్ అయ్యాడు. విన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే పోయారో వీళ్ళంతా కూడా ఆ కరెంట్ని వాడుకోవడం మొదలుపెట్టారు. తప్పలేదు, సమాజం అంతే. అప్పుడు మీలాంటి స్నేహితుడు ఒకడు ఆయన అడిగారట, 2100 తర్వాత ఒకసారి కదా నువ్వు గెలిచావు అని. ఆయన ఇచ్చిన సమాధానం ఎంత అర్థవంతమైందో చెప్పనా? 2101 నువ్వు గెలిచావు కదరా అని అడిగితే ఆయన మహానుభావుడు ఏం చెప్పాడంటే, నాకు ఇది బాగా గుర్తు, నా గెలుపుకి కారణం అదే. ఇలాంటివే 2100 మార్గాల ద్వారా 2101 గెలిచాను రా అన్నట్టు. వా, ఏ సమాధానం చూడండి. ప్రతి ఓటమి ఒక మెట్టు అని చెప్పాడు, ప్రతి ఓటమి ఒక విజ్ఞానం అని చెప్పాడు, ఓడిపోయిన ప్రతిసారి కొత్తది నేర్చుకున్నాను అని చెప్పాడు, ఓడిన ప్రతిసారి గెలవడానికి దారి వేసుకున్నాను అని చెప్పాడు. అలాగే మై నీడ్స్ని ఒకసారి పెట్టాను, నాకు అనుకున్నట్టు రాలా. రెండోసారి ఇప్పుడు పెడుతున్నాను, అనుకున్నట్టు రాకపోయినా పర్లే, ఈ రెండోసారి ఇంక ఫెయిల్ అవ్వకుండా వెళ్తాను. ఇందులో చాలామంది చేయకండి, అందులోనూ మైనస్ చేయకండి, మళ్ళీ ఏదో డబ్బులు గుండి తీసుకొచ్చాడు, అందులో మళ్ళీ డబ్బులు మనం ఇస్తే పట్టుకుపోతాడు అని మాట్లాడారు. పట్టుకుపోయానో లేదో నేను ఇందాక లెక్క చెప్పాను. ఇప్పుడు మీకు ఇచ్చినానికి ఉన్నాను, ఇంక పట్టుకోవడానికి ఏముంది? మీరు నాకు వదిలేసేది ఏముంది? మీకు లెక్క చెప్పాను. అయితే సో మై నీడ్స్ని చేస్తాను. ఇందులో ఎన్నో రిఫరెన్స్ ఇచ్చాను మీకు, చాలా రకరకాల రిఫరెన్స్. అవన్నీ ఇబ్బందులు వస్తాయని భయపడి ఆపేశాను. అందులో నేను ఎక్కడ డబ్బులు తీసుకోలేదు. 1-2 తీసుకుంటే మీకు ఇంకో విషయం చెప్తాను, ఇందులో ఉన్న ప్రతి దానికి మీకు క్లియర్ చేస్తాను, నమ్మకంగా క్లియర్ చేస్తాను. అవి ఎలా ఇవ్వాలో నేను ఇచ్చేస్తాను, ఎలా చేయాలో చేస్తాను, ఏది ఉంచను. ఈ రిఫరెన్స్ అనేక ఇచ్చినప్పుడు నేను సీనియర్ని, నా కింద ఎవడొచ్చిన ఉంటాడు అనుకుని కొంతమంది చేయలేడు, పైన ఉన్నవాడికి అన్ని డబ్బులు పోతున్నాయి, నేను ఎందుకు కష్టపడి కింద నుండి చేయలేదు. కానీ ఎవ్వరికీ తెలియదు. నేను దానికోసం రిఫరల్ అని ఒకటి, మళ్ళీ మదర్ లైన్ అని ఒకటి, రిఫరల్ లైన్ ఒకటి నేను పెట్టాను. ఇక్కడే న్యాయం జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ జరగలే. మదర్ లైన్ నాకు ఎలాగో వస్తుంది అని ఆడి చేయలేదు, రిఫరల్ లైన్ నేను చేస్తే మళ్ళీ ఆడికి అయింది కదా, మళ్ళీ చేయలేదు. మొత్తానికి ఆ రిఫరెన్స్ ఎవరు తీసుకోలే. మొన్న ఇచ్చిన మై నీడ్స్లో నాకు 2 లక్షల కమ్యూనిటీ వచ్చింది, 2 లక్షల కమ్యూనిటీ వచ్చింది. ఇందులో కిబోలో వాళ్ళు హార్డ్లీ 20,000 ఉంటారు, అంతే. 20,000 మంది ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ మై నీడ్స్లో లేరు, బయట నుండి తీసుకొచ్చాను. కాకపోతే నాకు అనేక సమస్యల వల్ల, నా హెల్త్కి సంబంధించిన సమస్యలు అంటే ఏ కాదు. ఒకటి, ఈ కంపెనీని తీసుకెళ్ళాలి. 2, వీళ్ళు ఆవేశం పడుతున్నారు, వాళ్ళ అవసరం ఉన్నాయని ఆ బాధ. 3, నా శరీరాన్ని కాపాడుకుంటూ వెళ్ళాలి. 4, నా ఇన్వెన్షన్ ఏదో ఉందో దాన్ని తీసుకెళ్ళాలి. 5, నేను గెలవాలి, నా లక్ష్యం. దీంట్లో విపరీతమైన స్ట్రెయిన్ ఫీల్ అవుతున్నాను. మీకు అందరికీ ఎలా ఉంటుందంటే, ఇందులో కొంతమంది లెక్కల మాస్టర్కి బోల్ డబ్బులు ఉన్నాయి దగ్గర, కాబట్టి ఆ వికలాంగుడిగా ఉన్నాడు అనేది మనం నమ్మవసరం లేదనుకుంటారు. మీకు ఇచ్చేస్తాను కదా, బోల్ డబ్బులు ఎలాగొచ్చాయి మీరు లెక్కలు వేసుకోవచ్చు కదా. నేను ఈ డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఎవరు ఎంత డబ్బులు తీసుకున్నారో నేను మీకు చెప్తాను.
ఎవరు ఎంత డబ్బులు తీసుకున్నారో నేను చెప్తాను. ఎందుకంటే అది పబ్లిక్లో మీకు ఇచ్చిన తర్వాత నాకు చెప్పడానికి ఉంది, నేను పెట్టాలి కదా. నేను పబ్లిక్లోనే పెడతాను. ఇక ఇంత వచ్చింది, ఇంత ఇచ్చేసాను, ఒక్కొక్కరు ఇంత తీసుకున్నాను కూడా పెట్టేస్తాను. ఎందుకంటే నేను ఒక్కనే తీసేసుకున్నాను అనేటువంటి అపవాదం మొయ్యాల్సిన పని లేదు. ఒక్కొక్క వ్యక్తి ఏం చేస్తున్నారంటే, నాకు ₹1,00,00,000 వచ్చాయి, ₹2,00,00,000 వచ్చాయి, నిజంగా వచ్చాయి అందులో చాలామందికి, అందులో కొంతమందికి వచ్చాయి. వాళ్ళు నాకు ఒక 50 లక్షలు, 60 లక్షలు, 70 లక్షలు పెట్రోల్కి పోయింది, దీనికి పోయింది అని చెప్తున్నారు. నేను మాట్లాడుతాను, ఒక 60 లక్షల రూపాయలు పెట్రోల్ వాడితే ఎంత వస్తుంది తెలుసా? కిలోమీటర్ ₹10 వచ్చిన 6 లక్షల కిలోమీటర్లు అవుతుంది. 6 లక్షలు అంటే ఎన్నాళ్ళు పడుతుంది ఇది? 6 లక్షల కిలోమీటర్. మరి 6 లక్షలు రోజు 100 కిలోమీటర్లు తిరిగేసిన పని, ఒక రోజు ఎక్కి తిరుగు అలసిపోయినా, ఎవరైనా తిరిగిసిన 6,000 రోజులు వస్తాయి. అంటే ఇప్పుడు 6,000 రోజులు అంటే సుమారు 18 సంవత్సరాలు. 6,000 రోజులు అంటే 18 సంవత్సరాలు. అరే బాబు, వాళ్ళు వచ్చిన దగ్గర 18 నెలలు అయిందిరా. 6 లక్షల రూపాయలు డీజిల్ ఖర్చు పెట్టిన, పెట్రోల్ ఖర్చు పెట్టిన అంటున్నారు. నేను అవి కూడా మీకు ఇస్తాను. మనం ఏదో ఒకటి మాట్లాడకూడదు. మీరు ఒక బండి తీసుకున్నా, ఒక సెల్ తీసుకున్నా, ఒక కారు తీసుకున్నా, కొంత కమ్యూనిటీని తీసుకొచ్చారు. ఆ కమ్యూనిటీకి న్యాయం జరిగేలాగా, న్యాయం అయ్యేలాగా ఆలోచించాలి. మనం ఏదో మాట్లాడకూడదు. మీకు వచ్చిన ఇబ్బంది కాదు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇబ్బంది పడుతున్నాను, నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఇబ్బంది అనుకుంటే లేదు, దీన్ని ఎదురు చూసి ఒక మొక్క వేసాను, అది నాటే వరకు ఉండాలి, ఆ సహనంతో నేను ఉంటాను అంటే నేను హ్యాపీ, నువ్వు హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. మనం ఏదో ఒక కంపెనీలోకి వెళ్ళిపోయాం కాబట్టి ఆ కంపెనీలోకి వీళ్ళందరూ వచ్చేయాలంటే మొదటి కంపెనీ చెడ్డది కాదని చెప్పే ధోరణి ఇప్పుడైనా మారండి. ఆ విధానానికి ఇప్పుడైనా మారండి. నిజానికి, వాస్తవానికి రండి. ఇప్పుడు నేను ఇవ్వడం మొదలెడుతున్నాను కదా, లెక్కలు ఎలా తేలుతాయో మీరు లెక్క పెట్టుకోండి డాడీస్. లెక్కలు ఎలా తేలుతాయో మీరు లెక్క పెట్టుకోండి. చాలామంది ఎందుకు చెప్పడం అనవసరం, దాన్ని టైం వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. నేను మాట్లాడడం ఏంటి, అయ్యే బయటకు వచ్చేస్తాయి. నేను ఇస్తున్నాను అంటే వాళ్ళు తీసుకున్న వాళ్ళు అందరూ వస్తారు, అప్పుడు తేలుతుంది లెక్కేయటం. అందరిని అనటం లేదు. నలుగురు ఉన్నారనుకోండి, ఒక్కడే ఉన్నాడు అనుకోండి, వాళ్ళ గురించి అంటున్నాను. నేను ఇవ్వడం మొదలెట్లేనప్పుడు నా మీద తోసేస్తున్నారు, డాడీకి ఇచ్చాను, డాడీకి వెళ్ళిపోయిందని. ఇప్పుడు ఎన్ని బయటకు వస్తాయి? అవి మీరు పడండి, ఏదో పడండి, నాకు అనవసరం కదా. డాడీస్, చివరిగా ఒక మాట చెప్తాను. నేను మనస్సాక్షి మీద ఒట్టే చెప్తున్నాను, ఈ కంపెనీని గొప్పగా చేయాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటికీ ఉంటుంది. ఇదే నా జీవిత గమ్యం. కాబట్టి మీరు కరెక్ట్గా ఆలోచించుకొని, నేను టైం చెప్తాను, ఆ టైంలో పోయి సరెండర్ పెట్టేయండి. ఆ తర్వాత వచ్చినా నేను ఇవ్వను. ఎందుకంటే తిరిగి ఇవ్వాలంటే నేను మళ్ళీ దానికి లెక్కేసుకుని ఇవ్వాలి. ఎందుకంటే ఆ డబ్బులన్నీ మీకు ఖర్చు పెట్టేశాను, మీకు ఖర్చు పెట్టేసిన డబ్బులంతా. ఇప్పుడు క్రిప్టో లీగల్ కాదు అనుకుని కొన్నాళ్ళు దాకా ఇది లేదు, దీని బ్లాక్ చైన్ లేదు, దీనికి ఇది లేదు, అది లేదని చెప్పారు. అవన్నీ దాటి ముందుకు వెళ్ళిపోయాం మనం. అలా చెప్పిన వాళ్ళు కూడా నాకు సహకరించినట్టే ఎప్పటికప్పుడు నా గమ్యాన్ని గుర్తు చేసిన మహానుభావులంతా. అది చేశాను, అయిపోయింది. ఇప్పుడు దీనికి వచ్చిన భయం లేదు. పెట్టాలనుకున్నది పెట్టేసుకోండి. కానీ మనస్సాక్షిగా నా తరకు వ్యక్తిగత విషయం చెప్తున్నాను. నిరంతరం కష్టపడే కష్టజీవిని నేను, మీలాగే. మీరు ఇదే కంపెనీ ఇలా ఉండగానే వేరే కంపెనీలకు వెళ్ళారు వచ్చేసారు, వెళ్తూ ఉన్నారు, వస్తూ ఉన్నారు, వెళ్ళిపోయి వేరే కంపెనీలు పెట్టుకున్నారు. ఆ కంపెనీ డెవలప్మెంట్ కోసం కంపంతా చల్లుతున్నారు. ఇన్ని చేస్తున్నారే, నేను ఏ కంపెనీలకు వెళ్ళలేను, ఏ కంపెనీలు చేయలేను.
ఈ కంపెనీలో ఉండాలి, ఈ కాయిన్నే నమ్మాలి, ఇదే కంపెనీ గురించి పనిచేయాలి. నాకు 2 ఆప్షన్స్ లేవు. ఇది డెవలప్ చేయడానికి మాత్రం రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. నేను వాటితోటే బతకాలి. కాబట్టి ఉన్న వాళ్ళందరూ నన్ను నమ్మండి, నమ్ముకోలేని వాళ్ళందరూ డబ్బులు తీసుకెళ్ళిపోండి. దీని మీద ఇంకా జూమ్లు జామ్లు ఏం పెట్టవసరం లేదు, మీకు అవసరం కూడా లేదు, ఈ కమ్యూనిటీని నేను ఎలా వాడుకోవాలి, ఈ కంపెనీలో నాకు ఎలా లాభం రావాలి, ఈ కంపెనీలో నేను ఒక మెంబర్ని అయిపోవాలి, లేకపోతే ఈ కంపెనీలో పార్ట్నర్షిప్ నేను పొందేయాలి అనుకునే ఆలోచన దయించి ఎవరికైనా ఉంటే అది విరమించుకోండి. ఉండదని నేను అనుకుంటున్నాను అలాంటిది. ఒకవేళ ఉంటే విరమించుకోండి. ఎందుకంటే ఇద్దరు చేతులకి వెళ్తే మధ్యలో దరువే. ఇద్దరు చేతుల్లో పడ్డ ఏ వస్తువైనా మధ్యలో దరువే. ఏ కంపెనీ అయినా సరే అలాగే అయిపోయింది. నా కంపెనీని అలాగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేను ఎవ్వరికి షేర్ కానీ ఏది కానీ ఇవ్వను. అడిగిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తాను కావాలంటే, కానీ నేను ఎవరికి ఏది ఇవ్వను. ఎందుకంటే ఇది నా కొడుకు పేరు, ఈ పేరుకి హక్కుదారుని నేను, నా కొడుకు పేరు ఇది. దానికి మళ్ళీ ఇంకొక నాకు చేయను. కాబట్టి నన్ను నమ్మిన వాళ్ళందరూ నాతో ఉండండి, కానీ వ్యంగ్యంగా మాట్లాడకండి. ఎవరైనా మాట్లాడేవాళ్ళు మీకు డబ్బులే కావాలి కదా, నేను చెప్పాను కదా, ఇక మీ వాటి నుంచి అది రద్దు చేసుకోండి. ఇలా అనుకుంటే అలా చేసేది కాదు కదా, సిస్టమేటిక్గా వెళ్ళాలి. వచ్చిన డబ్బులన్నీ ఖర్చు పెట్టాను కదా మీకే, బండికి, కారుకి, దీనికి, దానికి లెక్క చెప్పాను కదా. అది నాకు నమ్మకం లేదు, అది లేదు అంటే నేనేమన్నా నువ్వు పెట్టేసుకో, నన్ను నమ్మకం లేనప్పుడు పెట్టేసుకో, కానీ దాని గురించి ఆర్గ్యూ చేయక. నన్ను నమ్మండి. నా హెల్త్ బాగాలేదు, ఇవి మాట్లాడినంత సేపు నాకు ఈ కాళ్ళు చేతులు బిగిసిపోతున్నాయి. ఇది నన్ను ప్రేమించే వాళ్ళే వినండి ఈ విషయం, లేకపోతే ఇక్కడే తక్కువ ఆపేసుకొని బయటకు వెళ్ళిపోండి. ఈ వాయిస్ని నన్ను ప్రేమించే వాళ్ళు వినండి. ఇది నేను ఇప్పుడు చెప్పబోయేది నన్ను ప్రేమించే వాళ్ళు మాత్రం వినండి. లేదు డాడీ మీద ప్రేమ లేదు, వాడు మంచోడు కాదు అనుకున్నాడు, ఈ చివరి వాయిస్ వినొద్దు దయించి. అదే నాకు మీరు మెయిల్ చేసిన మెయిల్ వినొద్దు. ఆ మెయిల్ చేసి పెట్టండి. నన్ను నమ్మిన వాళ్ళు, నా మీద ప్రేమ ఉన్నవాళ్ళు ఇది వినండి. నేను ఈ హెల్త్ ప్రాబ్లం వల్ల చాలా నలిగిపోతున్నాను. ఇదివరకు నెలకు ఒకసారి హాస్పిటల్కి అంటే ఆ మందు కోసం వెళ్ళేవాడిని, ఇప్పుడు నెలకు 3 సార్లు వెళ్తాను. ఎందుకంటే అందరూ పక్షవాతం వచ్చిన వాళ్ళలాగే నేను పడిపోతే ఆ మంచం మీద దీని మీద అక్కడ ఉండిపోతాం. అలాగే ఏదో భార్య పిల్లలు ఉండేటిని తినొచ్చు. నాకు కిబోలో రాకముందే నాకు నా తాలూకు ఆర్థిక పరిస్థితులు మెరుగైనవే కాబట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు, నేను తిని బతకగలను. అయితే ఈ కిబో రావడం వల్ల, అందులో నా కొడుకు పేరు పెట్టడం వల్ల, ఈ కంపెనీ ఇంత పెద్దది అవడం వల్ల, అరే వాడు ఉంటే చాలా హ్యాపీగా ఉన్నాను, వాడు లేడు అనుకొని బాధపడుతూ వాడి పేరుని బలపరచాలి అనే ఉద్దేశంతో కష్టపడుతున్నాను. ఆ కష్టంలో నాకు అనేక బాధలు, చేతి వేలు చుట్టుపోతుంటాయి. ఇది పక్షవాతం వచ్చిన స్నేహితులు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే తెలుసుకోండి, లేకపోతే డాక్టర్లు ఎవరైనా ఉంటే అడగండి, లేకపోతే యూట్యూబ్లో కొట్టండి. కాళ్ళు ముడిచిపోతాయి, అడుగు తిన్నంగా పడకుండా ఒక్కసారిగా ఎదురుకోయేలాగా తారగైపోతుంది. ఈ టెన్షన్ కానీ లేకపోతే మనం ఏదైనా విని కోపం కానీ బాధ కానీ వస్తే ఈ కాళ్ళు తిన్నంగా అయిపోతాయి అన్నమాట, చేతులు తిన్నంగా అయిపోతాయి, మాట్లాడబడి. అప్పుడు నడలేము, నించోలేము, కూర్చోలేము, ఈ కష్టాలు వస్తున్నాయి. కాబట్టి నా మీద అభిమానం ఉన్నవాళ్ళు, కాయిన్ మీద నమ్మకం, అది మీకు అభిమానం కూడా వద్దు, కాయిన్ మీద నా వర్క్ మీద నమ్ముకున్న వాళ్ళు ఉంచుకోండి. మిగతా వాళ్ళందరూ కూడా సడన్ ఆప్షన్ నేను ఇచ్చిన వెంటనే పెట్టించుకోండి. కానీ నేను మీ మాటలు విని చెప్పండి, వాడు అలగన్నాడు అని ఎవరు చెప్పింది విని
నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఓకే. ఆ టెన్షన్లో నేనేమైపోతానని నా భార్య పిల్ల నెత్తు నోరు కొట్టుకుని బాధపడుతున్నారు. అరే నువ్వే పోతే మాకెందుకు, ఇక మేము మమ్మల్ని చంపేసి ఇలాంటి మాట్లాడుతున్నాం. నైట్ కూడా మాట్లాడారు. కాబట్టి ఇంకేమీ మాట్లాడకండి, పెట్టేసుకోండి. మీరు సరెండర్ నేను ఇచ్చిన తర్వాత పెట్టేసుకోండి. ఎన్నా లాగారు, ఈ 500 కోసం 4 రోజులు ఆగలేదా, పెట్టేసుకోండి. కాబట్టి నన్ను అర్థం చేసుకొని ఈ కాయిన్ ముందుకు తీసుకెళ్లే క్రమంలో నాకు 10,000 మంది ఉంటే చాలని మొదలెట్టాను నేను. 10,000. ఆ 10,000 ఎలాగో ఉంటారు, ఎంత కాదని నేను తీసుకెళ్తాను. కాబట్టి ఇంక దీని మీద ఎటువంటి జూమ్లు పెట్టినా నన్ను అభిమానించలు మీరు ఇంక అందులోకి వెళ్ళకండి. అలాంటి జూమ్స్ ఇవి అవి పెట్టినప్పుడు వెళ్ళారంటే వాళ్ళు నన్ను అభిమానించిన వాళ్ళు. ఎందుకు ఈ మాట అంటే, మీకు ఇష్టం లేనప్పుడు పెట్టేసుకుంటే ఇస్తానన్నప్పుడు ఇంకా ఆ మీటింగ్తో మీకేం పని లేదు కదా. నన్ను అభిమానించిన వాడు దాంట్లోకి వెళ్ళి వింటాడు, ఇది ఇలాగా అలాగా సరే. కాబట్టి వినండి, కొంచెం దయించి అర్థం చేసుకోండి. ఇప్పుడు మై నీడ్స్ని చివరిగా చెప్తున్నాను, మై నీడ్స్ని చేసే వాళ్ళు మాత్రమే రావడానికి వీలుగా చేస్తాను. ఎందుకంటే నేను అలసిపోయాను, నాకు కూడా అలుపు వచ్చింది. గమ్యం వైపు ఇంకా నాకు లక్ష్యం ఉంది కాబట్టి దేక్కును పోగరుకుంటూను అగరు దొర్లుకుంటూ నేను వెళ్తాను. శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా ఆఖరు చివరి పాకిన పాకు, ఇంకా లేకపోతే దొర్లేని దొర్లు కానీ నడువు ఏదో ఒకటి చెయ్యి అన్నాడు ఆయన. నేను చేస్తాను. ఇంతవరకు ఎన్నో రెఫరెన్స్ ఇచ్చాను. ఇందులో చాలామందికి ఏమి నచ్చలేదు. నేను నచ్చలేదు, నా రెఫరెన్స్ నచ్చలేదు, నా కాయిన్ నచ్చలేదు, నేను చెప్పే మాటలు నచ్చలేదు, సోది చెప్తున్నాడు అంటున్నారు. అరే ఒక మాట్లాడకపోతే నాతో మాట్లాడలేదని వాళ్ళే మాట్లాడుతున్నారు. నేను మాట్లాడితే ఏమేమి వాయిస్ పెట్టకపోతారే, డాడీ వాయిస్ పెట్టలేదు నువ్వు చాలా ఫోన్స్ అవి చేయిస్తున్నారు, తీరా పెడితే సోది చెప్తున్నారు అంటున్నారు. అరే ఎందుకురా నాకు ఈ బాధ, నేనే కావాలని కొని తెచ్చుకున్నాను, కొడుకు మీద ఆవేశంతో ఆస్తో అనుకుంటున్నాను. సో మై నీడ్స్ మరి నేను చెప్తున్నాను, ఎవరు చేయకండి. ఎందుకంటే మై నీడ్స్ చెయ్యము అని చాలామంది మాట్లాడారు. నువ్వేం చెప్పినా నేను చేయను, నువ్వేం చెప్పినా మేము చెయ్యము, నువ్వేం చెప్పినా మేము చేయనియ్యము అని చెప్పినట్టున్నారు. అరే బాబు మీరు చేయకండి, చేయొద్దు. వాళ్ళు ఎవరు చేయొద్దు. దీన్ని ఏం చేయాలో నేను మళ్ళీ ప్రకటిస్తాను. అప్పుడు నిదానంగా మెల్లిగా చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ సరెండర్ ఆప్షన్ కానీ వెళ్ళిపోయి అందరికి ఇచ్చిస్తే కాయిన్స్ వద్దులేండి, అయ్యని మాట్లాడద్దు. ఓకే, అది నేను చేసేస్తాను. కాబట్టి మీరు జాగ్రత్తగా నన్ను అర్థం చేసుకోండి, మనశ్శాంతిగా మీరు ఉండండి, మనశ్శాంతిగా నన్ను ఉంచండి, అంతే. ఇది రేపు నేను ఓపెన్ చేస్తున్నాను. బీసీట్లో నెల చేయాలి, అలాగెలా చేయాలనేది నేను జూమ్ పెడతాను. ఆ జూమ్ మన వాళ్ళకి సపరేట్ పెడితే బెటర్. ఓకే, నేను రేపు దాని గురించి జూమ్ పెట్టను, నేను మామూలుగా ఓపెన్ చేశాను అని పెడతాను. సరెండర్ ఆప్షన్ గురించి నేను మాట్లాడేసిన తర్వాత మై నీడ్స్ని నేను మళ్ళీ మొదటి నుంచి మొదలెడతాను. ఎందుకంటే ఇందులో చాలామందికి నచ్చలే. రెఫరెన్స్ ఇస్తున్నాడు ఆపేస్తున్నాడు. లేదు, నేను రెఫరెన్స్ ఇచ్చి ఆపేయలేదు. నేను రిఫరల్ ఇచ్చిన దాన్ని చెయ్యకుండా చేస్తున్నారు, ఆగిపోయేటట్టు చేస్తున్నారు, వాళ్ళు కోఆపరేట్ చేయకుండా చేస్తున్నారు. అది మంచిది కాదని చెప్తున్నారు. ఇడలగే చెప్తాడు, అది చేశాడు, ఇది చేశాడు, అబ్బో ఎన్నో చేసినని చెప్తున్నారు. దానివల్ల అభిమానం ఉన్నగాళ్ళు కూడా ఆగిపోయారు. ఇప్పటికీ నాకు లెక్కే, ఇప్పటికీ నాకు గుర్తే. నన్ను అభిమానించే వాళ్ళు ఎవరెవరో నాకు తెలుసు. వాళ్ళతో ఏం చేయాలో చేద్దాం. బీవీ హార్ట్ని ఏం చేద్దాం, వాళ్ళతో చేస్తాను. ఎందుకంటే బీవీ హార్ట్ మీరు 500 కట్టి కొనుక్కున్న కాయిన్స్ కాదు, అది నా కాళ్ళు చేతులు పోగొట్టుకున్నది.
30 ఏళ్ళు నా శ్రమ. కాబట్టి దాన్ని ఎలా చేయాలో ఆలోచిస్తాను. నేను మళ్ళీ దీని గురించి మాట్లాడతాను అన్నీ. చివరిగా ఎవరు ఏది అందులో పెట్టుకొని మీరు తిట్టుకోకండి. నేను ఇస్తాను, మీరు పెట్టేసుకోండి. నన్ను తిట్టిన వాళ్ళు కూడా నన్ను ఎంత అభిమానిస్తారో నాకు తెలుసు. వాళ్ళు నన్ను తిట్టడానికి వచ్చింది కంపెనీ ద్వేషంతో మరొకటి కాదు, ప్రేమతో కూడా ఉన్నారు. అందులో అందరూ అలాగే ఉన్నారు అనలేదు. అలా ప్రేమతో ఉన్నవాళ్ళు, కంపెనీని డెవలప్ చేద్దాం అన్నవాళ్ళు, తను నమ్ముకొని తను చెప్పిన దగ్గర కాయిన్స్ కొనిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు ఉన్నారు ఇక ఉన్నారు ఉన్నారు కాబట్టి దాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో నేను చూస్తాను. అపార్థం చేసుకోకండి. ఈ సడన్ డ్రాప్స్ ఇచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఆ లింక్లోంచి బయటకు వెళ్ళిపోతారు. అంటే రెఫరల్ లింక్లోంచి పైకి పోతారు వీళ్ళంతా. మరి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత రెఫరల్ తోటి ఉండరు కదా, ఇంకా అవసరం లేదు కదా. కిబో అవసరం లేదనుకునే కదా వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. కాబట్టి మళ్ళీ దీన్ని ఏం చేద్దామో మనం మాట్లాడుకుందాం. నేను బహుశా మంగళవారం నాడు ఒక జూమ్ పెట్టి మాట్లాడాలనుకుంటున్నాను. దాని దాని లింక్ నేను పంపిస్తాను. నా మీద అభిమానం ఉన్న వాళ్ళు వస్తారు, రారు. కానీ నా మీద వ్యతిరేక ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వస్తారు. అభిమానం ఉన్న వాళ్ళు కూడా రండి. అభిమానం ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వస్తే ఇంకా మంచిది. నేను దీని గురించి వివరంగా చెప్పేస్తాను. ఇంక ఈ విషయం మీద నేను ఈ ఆప్షన్ ఇవ్వడం మంచిది, ఏది సడన్ డ్రాప్స్ ఇవ్వడం సూపరు డోపరు అని మాత్రం మాట్లాడొద్దు. లేదా అది ఇవ్వకపోవడం మంచిది, డాడీ సడన్ డ్రాప్స్ని ఇవ్వకు, ఎవరో 4 అన్నారని నువ్వు ఎందుకు ఇచ్చావని కూడా నాకు మెసేజ్లు వ్యక్తిగతంగా పెట్టారు, గ్రూపుల్లో కాకుండా. అలా కూడా పెట్టకండి. మీకు ఇష్టం ఉంటే పెట్టేసుకోండి, లేకపోతే ఉండిపోండి. నాకు ఏ మెసేజ్ పెట్టకండి. గ్రూపుల్లో కూడా అనవసరంగా ఎందుకు మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. అది నేను ఆప్షన్ ఇస్తాను, మీరు పెట్టేసుకోండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. ఉన్న వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. లవ్ యూ. వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా ఇప్పుడు సడన్ డ్రాప్స్ని పెట్టుకొని వెళ్ళిపోతున్న వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా లవ్ యూ చెప్తున్నాను. కిబోను కాపాడుకునే శక్తి నాకు ఉంది, నేను చేసుకుంటాను. ఉన్నోళ్ళు ఉండండి, లేని వాళ్ళు ఆప్షన్ పెట్టుకొని మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ.